సంజన వర్సెస్ తనుజ, సంజన వర్సెస్ ఇమాన్యుయల్. మీరు ప్రోమోలో చూసింది, నేను ఇప్పుడు లైవ్లో చూస్తున్నది. ఏం జరిగిందో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. తెలుసు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో సంజన గారికి వర్సెస్ తనుజలో యాక్చువల్లీ సంజన గారు నిన్న జరిగిన లీడర్ బోర్డ్ టాస్క్లో డీమన్ తనకు సపోర్ట్ చేయడం చెప్పి డీమన్కి వేయాలంటుంది. ఇక్కడ సంజన గారిది రాంగ్ స్ట్రాటజీ అనమాట. నిజంగానే సంజన గారు అక్కడ డీమన్ అండ్ ఇమాన్యుయల్తో చేతులు కలిపి వాళ్ళ ముగ్గురు వేసుకోకుండా ఆపోజిట్గా ఉన్న తనుజ అండ్ భరణి అండ్ సుమన్లో ఓటేసి ఉంటే 3 versus 3 వచ్చి ఉండేది. 100% అటువైపు ఉన్న వాళ్ళు ఎవరు సంజనకు వేయాలనుకోవట్లేదు. అటువైపు ఉన్న వాళ్ళు ఇమాన్యుయల్కే టార్గెట్ చేయాలనుకున్నారు. బికాజ్ ఇమాన్యుయల్ ఇస్ ద టాపర్ యాజ్ పర్ నౌ ఇన్ ద లీడర్ బోర్డ్. సో అది కళ్యాణ్ చేతికి వచ్చేసరికి కళ్యాణ్ ఆబ్వియస్లీ భరణి వర్సెస్ ఇమాన్యుయల్ ఆర్ సుమన్ వర్సెస్ ఇమాన్యుయల్ వచ్చినా కూడా 100% ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసేవాడు. ఇమాన్యుయల్ వుడ్ హావ్ బీన్ సేఫ్డ్. సో ఇది సంజన గారు చేయవలసిన ప్లాన్. ఆ హింట్ ఇమాన్యుయల్ అండ్ డీమన్ ఇస్తున్నది ఆవిడ చేయలేదు. సో ఆవిడ ఏం చేశారంటే అటువైపు ఉన్న ముగ్గురు సంజన గారితో మాట్లాడినప్పుడు ఆవిడ డీమన్కి వెయ్యాలనుకుంది. సో దట్ ఇటువైపు ఉన్న ఓట్స్ ఏవో సమ్ ఇలా క్యాలిక్యులేషన్ అవుతాయి అని అనుకుంది. అక్కడ ఆవిడ మరి వేరే స్ట్రాటజీ వాడింది. ఆవిడ పగే తీర్చుకోవాలనుకుంది, ఈ మనిషి కాదు ఆ మనిషి కాదని. కానీ తనుజ మాట తప్పింది. 100% ఈ విషయంలో తనుజ తప్పే. ఎందుకు అంటే ఒక నామినేషన్లో జరిగిన ఒక విషయాన్ని తీసుకొచ్చి సిల్లీగా ఈ లీడర్ బోర్డు టాస్క్లో తనుజ ఆలోచించడంతోనే షీఈ్ నాట్ ఎ గేమర్, షీఈ్ నాట్ ఎ విన్నర్ మెటీరియల్ అని తెలిసిపోతుంది. ఎందుకంటే తను ముందుకి గేమ్లోకి వెళ్ళాలి అంటే మీరు లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. డీమన్ కూడా ఒక పాయింట్లో అంటాడు, ఈ పాయింట్ తను చేయడం వల్ల ఇది తనకే నష్టం అని చెప్తాడు. సో లీడర్ బోర్డులో తను ముందుకు వెళ్ళడం కోసం ఇమాన్యుయల్ని తీసేయడానికి రెడీ అని చెప్పి తనే భరణి అండ్ సుమన్తో చెప్తే తప్పేం కాదు, మనం చేసేది ఇమాన్యుయల్ని తీయడమే కరెక్ట్ అని చెప్పి స్కెచ్ చేసి ఇంత చెప్తుంది. లాస్ట్ మూమెంట్లో ఇమాన్యుయల్ నా ఫ్రెండ్ అని చెప్పి గేమ్ మార్చేస్తుంది అనమాట. సో నాకు అది ఎందుకో వెరీ 2-faced, double-faced అనిపించింది తనుజ విషయంలో. దిస్ ఇస్ సంథింగ్ అనమాట. నాకు సీజన్ ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి ఒకటి చెప్తుంది, ఒకటి చేస్తుంది, సిచ్యువేషన్ తగ్గట్టుగా మారుతుంది. కానీ ఆ సిచ్యువేషన్ ఒక్కొక్కసారి ఆ అమ్మాయికే బ్యాక్ ఫైర్ అవుతుంది అనిపిస్తుంది. దానికి ముందు ఎన్నిసార్లు చెప్పినా ఇమాన్యుయల్కే నేను ఓటేస్తానని అంత స్ట్రాంగ్గా చెప్పి ఒక చిన్న నామినేషన్ సిల్లీ రీజన్ కోసం సంజనాకి వైపు ఓటు తిప్పేసి తన గేమ్లో షీఈ్ నాట్ ఎ గేమర్ అని ఇక్కడ ప్రూవ్ చేసిందన్న. ఇఫ్ తనుజ వాజ్ ఏ గేమర్, ఆ నిమిషం తను క్వైట్ అయిపోయి సైలెంట్ అయిపోయి ఉంటే 100% ఇమాన్యుయల్ ఈ గేమ్ నుంచి తప్పుకునేవాడు. సో దట్ లీడర్ బోర్డ్లో క్యాలిక్యులేషన్స్ మారేవి, ముందుకు ఎవరు వస్తున్నారు వెనక వస్తున్నారో అర్థం అయి ఉండేది. అండ్ సంజన గారు కూడా ఫేర్ ఛాన్స్గా ఉండేది అనమాట. సో తను అలా చేయకపోవడం వల్ల, అండ్ మీరు నోటీస్ చేశారో లేదో తెలీదు, లాస్ట్ ఫ్యూ వీక్స్ తన ఫ్యామిలీ వీక్ వచ్చి లేదా వాళ్ళ కజిన్ ఎవరో వచ్చారు కదా నీస్, వాళ్ళు చెప్పినప్పటి నుంచి సంజన గారి గేమ్ మారింది. షీఈ్ డిజర్వ్ టు బి టాప్ 500.